ఇది వాడండి జనాలు. మోటిల్ 7100 అని ఉంటుంది, 10W50. ఇది బెస్ట్ ఇంజనాలు ఇదైతే. చెప్పు పాట పడకు సరే, నాకు పట్టుకోద్దు. ఎట్లుందిరా చెక్? వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అయ్యో ఎగ్జాస్ట్ చేంజ్ చేస్తున్నాం, సర్వీస్కి వెళ్తున్నాం ఈరోజు. తీసేస్తున్నాం ఈరోజు. ఎగ్జాస్ట్ స్టాప్ ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేసుకుని వెళ్తున్నాం. మామూలు పర్లేవురా బాబు. దగ్గర 5 కిలో ఉంటుంది. ఒకటి 5 kgs ఉంటుంది, ఇది ఒక 3 kgs అట్లా ఉంటుంది. అది 5, 5, 10, 6, ఇది 3, 3, 6, 4 kgs వాడు. ఏంది దేనికి? ఏది ఏంటి వాచరా? వాచర్ లేదేమో, మిస్ అయిందాం. ఏం కదలే, పెడదాం మళ్ళీ ఇన్స్టాల్ చేసేప్పుడు కదా. ఏముండదు, కింద ఒక నట్టు ఉంటుంది, కింద ఒక నట్టు ఉంటుంది. ఇది నార్మల్ తీసేట్, ఇదొకటి నట్టు తీసి వెళ్ళిపోతుంది బయటకి. ఈ 2 బోల్డ్ తీసి వెళ్ళిపోతుంది డైరెక్ట్ ఎగ్గొచ్చు కదా. అది ఇది 2 బోల్డ్, రైట్ లెఫ్ట్కి, లెఫ్ట్ రైట్కి. ఇది చూడకుండా ఆటల పోటీలు ఆడుతారు. ఆటల పోటీలు ఇలా ఇది ఉంటుంది. ఎగ్జాస్ట్ ఏదైతే పెట్టాలో తెలియకపోతే ఏదందా LH అని ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అర్థమవుతుంది? అక్కడ ఇటు పెట్టి మళ్ళీ ఇక్కడ అటు పెట్టి పడతలేదంటే తీసుకెళ్ళి. ప్లజెంట్గా అంటే తీసుకురా ఎక్కువ. మళ్ళీ దీని మినీ మెకానిక్ షాప్, మినీ మెకానిక్ షాప్ అంటారు. అది సామాన్లు నేను ఉన్నాయి, సామాన్ గుడారం మొత్తం గుడారాలు దిగినాయి. మొత్తం గుడారాలు దిగినాయి. ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసాం. సార్ చూపి ఎయిర్ ఫిల్టర్. ఇది BMC బాక్స్లో ఉన్నది, మన స్టాక్ ఎయిర్ ఫిల్టర్. అయితే స్టాక్ దీనికి ఇది ఉందా, ఇది ఒక జుగాడు. దీనికి అసలు యాక్చువల్లీ ఇట్లా క్యాప్ వస్తుంది, ఇట్లా క్యాప్ వస్తుంది, ఇట్లా సైడ్ నుంచి తీసుకుంటుంది ఎయిర్ ఇంటేక్. నేను డైరెక్ట్ ఉండాలని ఇట్లా కట్ చేసిన. ఎయిర్ ఫిల్టర్ చేంజ్ అయ్యే కన్నా ముందు ఇది కట్ చేసిన డైరెక్ట్ వెళ్తుంది. ఇట్లా ఎయిర్ డైరెక్ట్ వెళ్తుంది లోపలికి. దేశీ జుగాడ్ బాగానే ఉంటుంది పర్ఫార్మెన్స్. ఇట్లా ఒకవేళ ఎగ్జాస్ట్ చేంజ్ చేసి నాకు ఎయిర్ ఫిల్టర్కి నా దగ్గర మనీ లేవు అని అనుకున్నాను, స్టాక్ ఎయిర్ ఫిల్టర్ పెట్టుకోండి. క్లిప్ ఆన్కి అంత అవసరం లేదు, ఫుల్ స్టాక్ అయితే పక్కా చేంజ్ చేయాలి ఎయిర్ ఫిల్టర్ అనేది. ఏదంటే స్టాక్ వేసుకొని ఇక్కడ చెప్పిన ఇట్లా కట్ చేసుకోండి నీట్గా. రబ్బర్ని కొంచెం వేడేసి క్లిప్కి వెళ్ళిపోతుంది. అది సింపుల్.
ఇది పెట్టేసుకున్నాం. బాగానే ఉంది. కొంచెం దూరమే వాడినా దీన్ని. మళ్ళీ చేంజ్ చేస్తా కదా, సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తాం. ఇది తీయాలంటే ఇది తీసి ఇట్లా ఇటు ఒకసారి ఇక్కడ కీ పెట్టి తీసినామా, ఇది కొనితే ఈ సీట్ వెళ్ళిపోతుంది పైనకి. తర్వాత ఇది ఒక నట్టు ఉంటుంది కదా, ఈ నట్టుని తీసేసినామంటే ఇక్కడ సైడ్ ఉంటుంది. నట్టు తీసి ఇది వస్తుంది, కాకపోతే రబ్బర్ ఉంటుంది. ఈ రబ్బర్తో ఇట్లా గుంజి పైనకి లేపాలి ఇట్లా వచ్చేస్తుంది. ఇది రబ్బర్లో కూర్చుంటుంది, ఇది ఇందులో పడుతుంది. ఇది వెయిట్ స్పీడ్ ఉన్నది కదా ప్లేట్. ఇది లోపల బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ యాక్చువల్లీ. ఆ ప్లేట్ బిఎంసీది లేదంట, బిఎంసీ యాక్చువల్గా లేదంట. నేను ఇక వెయిట్ స్పీడ్ మరి మన ప్లేట్. నాకు ఏది గుర్తొస్తుంది తెలుసా, మన ఫస్ట్ రీల్ గుర్తొస్తుంది. ఏ రీల్? ఫస్ట్ రీల్ అది ఇయ్యలేవా? ఆ రీల్ గుర్తొస్తున్నాయి. అప్పుడు కూడా ఇదే షర్ట్ గుర్తుంది. అప్పుడు ఇదే టీ షర్ట్ ఉండే, ఇదే టీ షర్ట్ ఉండే. లేదు అది గది గది వేరే బ్లూ కలర్. ఇదే బ్లూ అండ్ వైట్ రా, నేను చూపిస్తా. బ్లూ అండ్ వైట్ నాకు తెలియదారా, చూడరా ఎంత గుర్తుందో. ఇది గైస్ ఘోరం దుగ్గుంది అస్సాం. ఏమన్నా క్లీన్ చేపిద్దాం. ఇప్పుడు కొంచెం క్లీన్ చేయాలా, ఇంట్లో ఉండి క్లీన్ చేసుకుని కూడా నేను చేస్తాను తర్వాత. ఇప్పుడు కాదు, చేతులతో బాగున్నాయి. ఎయిర్తో ఇట్లా కొట్టిస్తాను, తర్వాత దీన్ని మళ్ళీ క్లీన్ చేస్తాను. ఫిట్ తీసుకుని ఎయిర్ క్లీనర్ ఒక ఫిట్ తీసుకొని క్లీన్ చేస్తాం. ఇది చూపిస్తుంది ఇది ఎట్లయితే ఉందో ఇప్పుడు అది చూసినారు కదా. ఇట్లా పెట్టామనుకో డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఎయిర్ ఫ్లో. సేమ్ దాని మీద పని ఇస్తారు. ఇది కూడా రెండు పక్కన పెట్టి పెట్టరా. ఈ ప్లేట్ పెట్టాం మళ్ళీ, ఈ ప్లేట్ పెట్టినా డౌట్ వస్తుంది మళ్ళీ. ఎందుకు ఏమో ఎయిర్ ఫిల్టర్ మళ్ళీ పెట్టుకొని మళ్ళీ లొల్లి వాడుతాం. మళ్ళీ నేను వ్యారంటీ అంటాడు, ఏమేస్తావు? యాక్చువల్గా 20,000కి ఇవ్వాలా 4th సర్వీస్, 15,000కి 5th సర్వీస్ ఇస్తున్నాం. తొందర వేయించుకుంటేనే బాగుంటుంది బైక్. చెప్తాడు ఎట్లా అంటే 10,000కి ఒక్క సర్వీస్ చేయించుకోమంటాడు. 10,000కి ఒక్క సర్వీస్ చేసుకుంటూ ఉంటుంది బండి. మళ్ళీ ఇంజన్ ఆయిల్తో, మళ్ళీ ఆ రాయల్ ఎన్ఫీల్డ్ ఆ చెత్త ఇంజన్ ఆయిల్తోనే మనం 10K తిరిగితే బండి ఉంటుందా? నేను మోచులు పోసుకొని ఇప్పుడు 3,000 చేంజ్ చేస్తున్నాను. మోచులు పోసి 3,000 చేంజ్ చేస్తున్నాను. వాడి ఇంజన్ ఆయిల్ పట్టుకొని మనం 10,000 చేంజ్ చేయాలంట. అయితే 15,000 తిరిగింది. నేను 20కి చెప్పేయాలి, 4th 15కి 5th అయిపోతుంది. మళ్ళీ 18కి 6th అట్లా చేయించుకుంటా ఉంటుంది. షోరూమ్లో ఏం చెప్పియా, బయటికి పోయి స్టాక్ పెట్టేసినాం. ఇప్పుడు మళ్ళీ బోడ కొడుతుంది, ఇట్లా వైడ్ కొడుతుంది. కొంచెం క్లోజ్ ఇష్టం ఇట్లా దగ్గరికి. సైలెంట్ ఉన్నది. ఇంకా ఏం కాదు, మళ్ళీ మారుస్తాం కదా, చేంజ్ చేద్దాం మళ్ళీ. మ్యాక్సిమం ఇప్పుడైతే గచ్చిపోలి కష్టమే. సైనిక్పూర్ పోతున్నాం. సైనిక్పూర్ వెళ్ళి జస్ట్ దీని ట్యాపెట్ సెట్టింగ్ ఏదైతే ఉంటుందో అడ్జస్ట్మెంట్ అది చేయించుకొని రాణిగంజ్ వెళ్ళాలి. ఆర్డర్ పెట్టినా, ఈ మోటల్ 7100 ఆర్డర్ పెట్టినా, రూమ్లో ఉన్నాయి. షోరూమ్కి వెళ్ళి ఈ ట్యాపెట్ సెట్టింగ్ చేయించుకొని రూమ్కి వచ్చి మళ్ళీ తీసుకొని రాణిగంజ్ వెళ్ళి చేయించుకున్నాం. అక్కడ ఒక బ్రో మంచిగా చేస్తాడు, ఒక అంకుల్. అయ్యో పట్టుకో. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా చాలా బెటర్లే సర్వీస్.
1/66 2.0 15,662 కిలోమీటర్స్ తిరిగినాం. జై శ్రీరామ్. ఎయిర్పోర్ట్స్ అదే కదా నా బాధ. యాంగిల్ ఎట్లా ఉందేమో. యాక్జోరా పెట్టుకున్నా ఇప్పటికైతే. ఆ కేవైటీకి ఆ 3M స్టిక్కర్ వస్తుంది, దానికి పెడదామంటే గోపురం నుంచి కొన్నప్పుడు హెల్మెట్ మౌంట్ చేసుకోవడానికి అది ఇస్తాడు మౌంట్. దానికి 3M స్టిక్కర్ ఉంది, అది వేస్ట్ చెత్త, అది ఆగది పడిపోతుంది. సో దానికి ఏం చేసినా అంటే నేను ఎంసెల్ తీసుకొచ్చి దానికి పెట్టి దానికి ఫిట్ చేసినాను నీట్గా. టైం పడుతుంది కదా ఎంసెల్ గట్టిగా కావడానికి. నేను నైట్ పెట్టినా, ప్రాబబ్లీ రేపటి వరకు గట్టిగా అవుతుంది కావచ్చు. గట్టిగా హెల్మెట్ ఆపోయింది, గోప్రో ఆపాలి కదా. మళ్ళీ ఏదైనా పడిపోయిందంటే మళ్ళీ దిక్కులేదు, మళ్ళీ ఉన్నది ఒక గోప్రో. మళ్ళీ లైట్ బాగా అనిపిస్తుంది, ఎందుకంటే చేంజ్ చేసినాం కదా ఎగ్జాస్ట్. రెండు ట్యాంకులు వస్తాయి నాకు. ట్యాబ్లెట్ సెట్టింగ్ కూడా రోజు ఒకటి వేసుకొని ట్యాబ్లెట్ సెట్టింగ్ ఏమవుతుంది, 15,000 ఉంటుంది, 20,000కి వస్తారు అన్నీ తగ్గిస్తాను పెట్టినారు. ఆయిల్ చేంజ్ బిల్ చేంజ్ ఏం మోసం లేదని పెట్టినా. రారా గీడరా డిమాండ్ వచ్చిందిరా బాబు, చూసుకుంటూ వస్తున్నాను నేను. అబ్బా అందగాడివి అత్తయ్యరా అంటే కూడా తీసుకొని పోమన్నా. ఏం వేసింది వెళ్తా బుక్ ఏదో ఉంటుంది వైఫ్ ఫోన్డా ఎంత ఇచ్చింది తెలుసా ఎస్టిమేషన్. నేను బాగానే ఉండదు, నేను మాట్లాడగలను. ఇది ఓపెన్ నేను చూపిస్తాను. ఎస్టిమేషన్ దేనికి ఎంత వేసింది తెలుసా, షైన్ లూబ్ అండ్ క్లీన్కి నేను ఏమేమి చెప్తున్నా చెప్తావాడు. ఆయిల్ అసలు టాప్అప్ చేయాలా అని చెప్పినాడు. A few moments later. నేనే రాణిగంజ్లో ఉంది. చెక్కు ఏమో దాని కింద ఇప్పుడు బెల్లి కింద బెల్లి ఏముంది బెల్లిరా గార్డెన్ బెల్ పెట్టలే. గార్డెన్ బెల్ ఊతుంది టింగ్ 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 టింగ్. కింద చేయలేదు. బండ్ల నూనె అయిపోయింది. ఏమైపోయింది నూనె అయిపోయింది. ఇది బండ్ల నూనె ఖరాబ్ అయింది. ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా ఎట్లుందిరా చెక్కు
బ్లాక్ అయిందా అరే 3000 అవుతుంది కదా తిరగబట్టి సామాన్ ఎంగినమ్మా పట్టి చేస్తావురా నా కొడక మంచి చేస్తా అట్లా సామాన్ ఎంగినాం మరి కాదా సర్రం వచ్చేసింది అయిపోయింది పడిపోయింది నల్లగా అయిపోయింది రా జల్లినాలు అయింది కదా 4 దిగాలి సర్వీసింగ్ అయిన తర్వాత 1000 తర్వాత చేసిన 1000 తర్వాత 3000 తిరిగింది కరెక్ట్ గుర్తుంది నాకు నల్ల వెళ్తుంది బయట కదా కర్ర అయింది ఇట్లా అదే షాప్ ఎన్ని వేపిస్తా ఎప్పుడు వచ్చినా నీకన్నా వేపిస్తాను ఇక్కడ వచ్చేసి రాణి గన్స్ ఈ ప్లేస్ అనే ఉంటుంది ఈయన పక్కనే మన స్టోర్ ఉంటుంది అన్నీ దొరుకుతాయి రెంట్కి సంబంధించినవి కానీ జోక్ తినేది తీసుకోవాలన్నా కానీ ఇన్నోళ్ళు తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఎయిర్ ఫిల్టర్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా సరే మ్యాక్సిమం ఎగ్జాస్ట్ కూడా దొరుకుతుంది ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఈడ కూడా తీసుకోవచ్చు అంటే ఈడ అంటే ఇది కాదు ఈ ప్లేస్ కాదు దీని పక్కనే ఉంటుంది దీని వెనకాల ఉంటుంది ఒకటి అక్కడ తీసుకోవచ్చు మనం చెప్పు పాట పడక సరే నాకు పట్టుకోద్దు పాడరా పొద్దు అదే క్వింటల్ ఉన్నదిరా బరువు ఏది బరువు మస్తు బరువు ఇది వాడండి జనాలు మోటిల్ 7100 అని ఉంటుంది 10W50 ఇది బెస్ట్ ఇంజనాలు ఇదైతే మీరు ఇంకా ఎక్కువ కూడా వెళ్ళచ్చు మోటిల్ నుంచే 300 వేన్ వస్తుంది అది కూడా మంచిగానే ఉంటుంది ఇది కూడా చాలా బెస్ట్ ఉంటుంది ఇంజనీర్తో పోలిస్తే ఇది బెస్ట్ ఇంజనీర్ ఇది క్యాషియో అన్న సర్టిఫైడ్ క్లీనింగ్ రాయల్ ఎన్ఫీల్డ్